కేరళ రాష్ట్రంలో కోచి మటాంచెరులో డచ్ ప్యాలెస్ను ఆనుకుని ఉన్న స్థలమును స్పానిష్ మరియు డచ్ సెఫార్డిక్ యూదా సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులకు కొచ్చిన్ రాజు భూమిని బహుమతిగా ఇస్తాడు. ఆ స్థలములో యూదులు గృహాలు నిర్మించుకొని ఆ స్థలములో వారు దేవుని ఆరాధించుటకు 1568లో ఈ ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. ఈ కోచి జ్యూ టౌన్ ఉన్న ఈ సునగోగు పేరు పరదేశీ సునగోగు అంటారు. ఇప్పటికీ పనిచేస్తున్న అతి పురాతనమైనటువంటి సునగోగు ఇది. దేవుడు ఉన్నాడు అనటానికి ప్రపంచములో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదా జాతి దేవుడు ఉన్నాడంటానికి ఒక గుర్తుగా ఉన్నారు. యూదులు చెదిరిపోయినటువంటి యూదులు, మందిరము లేని వారు ఉన్నటువంటి స్థలాలలో సునగోగులను ఏర్పాటు చేసుకొని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ పఠిస్తూ వాళ్ళు కాలం గడిపేటువంటి వారుగా ఉన్నారు. ఇప్పటికీ ఇక్కడ ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ఈ స్థలాన్ని అనేక మంది విదేశీయులు వచ్చి దర్శిస్తారు. వీళ్ళే పరదేశులుగా ఈ ప్రాంతంలో సునగోగుని స్థాపించారు కాబట్టి విదేశీ సునగోగు అని పేరు.